హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. నల్గొండ డిస్టిక్ లో ఒక దారుణమైన ఘోర ఘటన జరిగింది. ఎందుకంటే దారుణమైన ఘటన అని ఎందుకు అంటున్నా అంటే, దాదాపు వేల కోళ్లను తీసుకొచ్చి తాగే నీటిలో వేశారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు వేల కోళ్లు అంటే అంటే ఇప్పుడు మొన్నటి నుంచి బర్డ్ ఫ్లూ వస్తుంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అంటే, కోళ్ల ఫారాలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవా? అండ్ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని తీసుకొచ్చి వాటర్ లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక ఆయన వాపోతున్నారు. ఆ ఒక వీడియో మేము ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. అన్న, ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గర చేరాలన్న. ఇది నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అంటే తెలంగాణ స్టేట్కి అతి పెద్ద డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉన్న ఏరియా. ఇందులో కనీసం కొన్ని వేల కోళ్ళని తీసి ఇల్లేశారు. ఇది డ్రింకింగ్ వాటర్ అన్న. ఈ విషయం మీద తగ్గేదే లేదు. ఈ వీడియో సీఎం దగ్గరికి కాదు, మన జిల్లా అధికారులందరి దగ్గరికి పోవాలి. అట్నే సీఎం దగ్గర కూడా వెళ్ళాలి. ఈ కోళ్ళు వేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులు ఎవరైనా సరే. ఈ వీడియోని మాత్రం ఎంత వీలైతే అంత, ఇక చూడండి, ఈ కోళ్ళు వేల కోళ్ళు ఆ చెర్లు వేశారు. ఇది డ్రింకింగ్ వాటరు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయరి, ఎంత దూరం అయితే అంత దూరం. చూసారు కదా, దాదాపు అంటే వేల కోళ్ళను తీసుకొచ్చి ఈ చెరువులో కలుపుతున్నారు. ఈ చెరువు ఊరికే ఉన్నది కాదు, దాదాపు అంటే ఈ నీళ్లు దాదాపు తెలంగాణ స్టేట్ లో పెద్ద రిజర్వాయర్ అని చెప్పేసి అంటున్నారు. అక్కంపేట రిజర్వాయర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఆ కోళ్ల ఫారం వాళ్ళు ఏం ఆలోచించి ఆ వాటర్ లో వేసి ఉండొచ్చు? అంటే ప్రజల గురించి, అంటే ఇప్పుడు తెలంగాణలో ఇది నడుస్తుంది, బర్డ్ ఫ్లూ గురించి ఎన్ని చర్చలు జరుగుతున్నాయి. అసలు చికెనే తినొద్దు అని చెప్పేసి ఒక పక్క వాదన జరుగుతుంది. ఇలాంటి టైంలో ఇలా తాగే నీటిలో అంటే దాదాపు అందరం లేచి నుంచి పడుకునే వరకు వాటర్ మన అంటే రోజులో ఎంత ఇంపార్టెంట్ అందరికి తెలిసిందే. అలాంటిది తాగే నీటిలో వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వమైనా ఆలోచించాలి అండ్ దీనిపైన యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి అయితే అతను వాపోతున్నారు అండ్ డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను వీడియో తీసి పెట్టడం వల్లనే మనకి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది అండ్ ఈ తాగే నీటిలో కోళ్ళను వేశారు అని చెప్పేసి మనకు తెలిసింది. మరి ఇలా జరగని అంటే మనకు తెలియనివి, బయటకి రానివి ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ వేస్తున్నారో మనకు తెలియకుండానే మనం అంటే చూడకుండానే అన్ని తాగేస్తున్నాం మేము, ఎవరికి తెలుసు? సో ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి అండ్ ఇంకా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేనా లేకపోతే ఎవరైనా సరే దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని వర్క్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ పోలీసులు కూడా ఒకసారి చెక్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఆయన క్లియర్ గా ఆయన ఊరు అండ్ ఆ రిజర్వాయర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా అని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కోళ్ల ఫారం వాళ్ళు వాళ్ళ బిజినెస్ దెబ్బతిన్నదియా లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు బాధలో ఉండి ఉంటారు. కానీ ఇలా డైరెక్ట్ గా తీసుకొచ్చి చెరువులో అంటే రిజర్వాయర్ లో వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే మాట్లాడొచ్చు. అండ్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి అంటారు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అంటే కొన్ని కోట్ల ప్రజలు ఇప్పుడు తాగుతుంటారు వాటర్. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఏమన్నా అయితే వాళ్ళు బాధ్యత తీసుకోరు కదా. ఖచ్చితంగా దీని గురించి అందరూ ఆలోచించాల్సిందే. అండ్ ఇప్పుడు ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు వేల కోళ్ళు అంటే మామూలు ముచ్చట కాదు. సో ఖచ్చితంగా ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. మరి ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి అని చెప్పేసి అతను కూడా అడుగుతున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం షేర్ చేసి అండ్ ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా చూడాలి.